చంటి నివేదాన్ని బైక్ మీద తీసుకొని వస్తూ తన ప్రేమని, సింధూర ప్రేమని తనకి చెప్తూ ఉంటాడు. అది విని అక్కడ ఉన్న నివేద అయితే చాలా సంతోషించి, మీ ఇద్దరి ప్రేమ చాలా గొప్పది, మీ ఇద్దరు ఎప్పుడు ఇలాగనే కలిసి ఉండాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంటి అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న చంటి వాళ్ళ బాబాయ్ దగ్గరికి వచ్చి, బాబాయ్ ఈ భూమిలో నేను ఇక పంటలు పండించుకోవచ్చా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ బాబాయ్ అయితే, దర్జాగా పండించుకోవచ్చు చంటి, నేను ఇప్పటిదాకా బీడు భూమి అనుకొని వదిలిపెట్టేశాను, కానీ నువ్వు అలా చేయకుండా ఈ భూమికి పరీక్ష చేయించి మరి ఇది మంచి భూమి అని తెలిసే విధంగా చేయించావు. అలాగే నీ పక్కన ఉంది చూడు ఈ అమ్మాయి మూలంగా నువ్వు ఇప్పుడు ఎంత పెద్దవాడివి కాబోతున్నావో అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంటి అయితే చాలా సంతోషించి నివేద వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న బాబాయ్ మాత్రం, అవును ఈ అమ్మాయి నీ జీవితంలోకి ఒక దేవతలాగా వచ్చింది, నిన్ను కాపాడిందే కాక ఈ భూమిని కూడా నీకు ఇచ్చే విధంగా చేసింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంటి అయితే నివేద వైపు చూస్తూ చాలా సంతోషిస్తూ, అవును ఈ అమ్మాయి గారి వల్లే నాకు ఇదంతా దక్కింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న చంటి వాళ్ళ బాబాయ్ వైపు చూసి, నీకు ఎంత ఇమ్మంటావు కౌలుకి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న వాళ్ళ బాబాయ్ మాత్రం, నీ ఇష్టం చంటి, నువ్వు ఎంత ఇవ్వగలిగితే అంతే ఇవ్వు, ఇప్పటిదాకా ఈ భూమిని వదిలేశాను కదా, అలాగనే వదిలేశాను అనుకుంటాను, నీకు నచ్చితే ఇవ్వు లేకపోతే మానేసాయి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంటి నివేద అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న నివేద అతని వైపు చూసి, మీరు ఎంత మంచి వాళ్ళండి, మీ మనస్తత్వం ఎంత మంచిది, మీరు చూడండి ఇప్పటిదాకా బీడు భూమి అని వదిలిపెట్టేసిన దాన్ని చంటి ఏమో మంచి భూమి అని చెప్పేసరికి మీరు ఆ భూమిని మీకు మాత్రమే ఉంచుకోకుండా చంటికి ఇవ్వాలనుకున్నారు కదా, నాకు చాలా సంతోషంగా ఉంది. మీలాంటి మనస్తత్వాలు ఇలాంటి అభిప్రాయాలు ఉన్నవాళ్ళు పల్లెటూరులోని మాత్రమే ఉంటారు అని చెప్పేసి అయితే చాలా సంతోషంగా వాళ్ళిద్దరి వైపు చూస్తూ మాట్లాడుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.